70 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వ రంగంలో చూసినట్లయితే రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేసి 2,13,662. దాంట్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాల్లో 1,25,110. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంచుమించు 50,000 ఉద్యోగాలు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు 45,771, అంటే 46,000 ఉద్యోగాలు ఇంచుమించు. అవుట్సోర్సింగ్ 3,71,007, అంటే ఇంచుమించు 3,72,000 ఉద్యోగాలు. ఎక్కడండి ఇవన్నీ? అసలు అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్లకు కరెక్ట్గా 1వ తారీఖు రావాలా జీతం అని చెప్పి ఆప్కాస్ పెట్టి, వాళ్ళకు ఇన్సూరెన్స్ పెట్టి, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్లు చేసి ఎక్కడ పోయినాయండి? అయినా మీడియా కూడా మొన్న జూబ్లీ ఎలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఏమన్నారంటే, కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి, వాళ్ళు ఎలాగో వాళ్ళు రాసుకుంటారు. ఎవరైతే న్యూట్రల్ మీడియా